హలో హాయ్, నేను మీ గాయత్రిని. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు వడబీం ఎలా కట్టాలి ఏంటి, అక్కడ టెంపుల్లోనే అక్క వాళ్ళందరూ వచ్చి ఎవరో ఏంటో మాకు తెలియదు, కానీ అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు. మేమైతే ముఖ్యంగా కోడూరు నుంచి 3 మెంబర్స్ వెళ్ళాము. అందరూ హెల్ప్ చేసి మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అయిపోయిన తర్వాత అందరూ రావుకాలం టైంలో కాబట్టి అందరూ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చే ప్లేట్స్ తెచ్చుకొని లెమన్స్ తెచ్చుకొని అందరూ దీపాలు రెడీ చేసుకుంటూ ఉన్నారు వరుసగా. మీరు ఇక్కడ చూడొచ్చు. స్వామివారు చెప్పినప్పుడే దీపం వెలిగించారు. అలాగే స్వామివారు చెప్పినప్పుడే కుంకుమార్చన స్టార్ట్ చేస్తారు. అక్కడ స్వామివారి మంత్రాలు చదువుతున్నప్పుడు ఇక్కడ అందరం కుంకుమార్చన మేము కూడా చేసాము. ఓం శ్రీ మాత్రే నమః అంటూనే చేసాము. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా పూజ అయిపోయిన తర్వాత స్వామివారం మేము పెట్టిన దీపాలు ప్రతి ఒక్కరిది అక్కడ హారతి ఇచ్చారు. అది ఇంకా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగ ఏ టెంపుల్లో నేను చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూశాను. ప్రతి ఒక్కరు వెళ్ళి విజిట్ అవ్వండి. రావుకాలం టైము, ఇలా అమావాస్యలు ఈ టైంలో అమ్మవారికి ఇంకా ప్రత్యేక పూజలు చేస్తారంట స్వామివారు చెప్పారు. నేనైతే ఏమీ తీసుకెళ్ళను నిమ్మకాయలు. సో అక్కడ సాక్షాత్ అమ్మవారే స్వామివారి భార్య రూపంలో వచ్చి నాకు ఇచ్చారు. నేనైతే చాలా సంతోషించాను. అలా కుంకుమార్చన అన్నీ చేసుకున్న తర్వాత చాలా మనసు ప్రశాంతత అనిపించింది. అందరూ చెప్పాను కదా, 4 పెట్టారు అమ్మవారికి వడిబీము. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వామివారు 4 చీరలు అమ్మవారికి అలంకరించారు. అమ్మవారి అలంకరణ అయితే అసలు నేను చెప్పలేని మాటల్లో మీరందరూ చూడొచ్చు. నేను పెట్టిన వీడియోలు అంత చక్కగా భద్రకాళి అమ్మవారిని రెడీ చేశారు. అలాగే మేము తాంబూలం కూడా ఇచ్చాము కొంతమందికి. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆ టెంపుల్కి వెళ్ళి విజిట్ అవ్వి అమ్మవారి దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ.